బర్త్డే అనేటటువంటిది బర్త్డే చేసుకోవటం అనే ఒక చిన్న కార్యక్రమం కావచ్చు మనిషి జీవితంలో. కానీ బర్త్డేలు కూడా ఎంత లగ్జరీగా చేసుకోవచ్చో, ఎంత లగ్జరీగా చేయాలనో చాలా జాగ్రత్తగా మన జీవితాల్లోకి వచ్చేసి ఎంత డబ్బైనా డబ్బు ఖర్చు పెట్టడం అనేది విలాసానికి సంబంధించిన విషయం. మనం సంపాదించిన ప్రతి పైసకి బాధ్యత పడాలి. ప్రతి పైసా మన చెమటతో తడిసి ఉంటుంది, ప్రతి పైసా మన రక్తంతో తడిసి ఉంటుంది. కానీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? వ్యాపార సంస్కృతి అని ఒకటి ఉంటుంది, మత సంస్కృతి అని ఒకటి ఉంటుంది. ఈ వ్యాపార సంస్కృతి మత సంస్కృతి రెండు ఏకంగా నిలబడతాయి. ఈ రెండు ఒకేలాగా వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఈ అంబికా దర్బార్ బత్తి అనేది ఒక క్యాపిటల్ నుంచి వచ్చినటువంటిది, ఒక పెట్టుబడిదారుడు తయారు చేసినటువంటిది. ఈ పెట్టుబడిదారుడు తయారు చేసినటువంటి దాన్ని దేనికి లంకె కలిపాడు, దేనికి అన్వయం చేశాడు? భగవంతునికి అన్వయం చేశాడు. ఈ భగవంతునికి అన్వయం చేయటం అనేది ఒక పెట్టుబడి, ఒక మతం, ఈ రెండు సంస్కృతులు కలిస్తే తప్ప ఈ దేశంలో ఉండే ప్రజల్ని మోసం చేయటం సాధ్యం కాదు. అందుకే బ్రిటిష్ వాడు భారతదేశంలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మన చేతుల్లో రాస్తూ ఉంటారు. ఆఫ్రికా దేశాల్లోకి పోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో బైబిల్ పెట్టాడు, వాళ్ళ కాళ్ళ కింద ఉన్న నేలని వాడు స్వాధీనం చేసుకున్నాడని లిటరేచర్లో చదువుతూ ఉంటాం. అంటే మతము చేతుల్లోకి వచ్చింది, ప్రాపర్టీ సంపద భూమి వాడి చేతుల్లోకి వెళ్ళింది. అట్లా మతము, రాజ్యము, ఈ వ్యాపారం, ఈ మూడు ఏకకాలంలో మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందుకే మనం చేసే పండుగలు, మనం పెట్టే ఖర్చు ఎక్కడికి వెళుతుంది? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా విరివిగా జరుగుతున్నది ఏమిటి? బొడ్రాయి పండుగలు జరుగుతున్నాయి. మీ గ్రామాల్లో, చాలా మంది గ్రామాల్లో మీరు చూసి ఉంటారు. ఈ బొడ్రాయి పండుగ మన కొత్తగా ఎందుకు వచ్చింది? ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఎక్కువగా జరుగుతున్నది. ప్రతి ఊరు అన్నప్పుడు ఊరికొక పొలిమేర ఉంటుంది, ఊరికొక పొలిమేర ఉన్నప్పుడు ఆ ఊరికొక బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయిని సంవత్సరానికి ఒకసారో, బోనాల పండుగ చేసుకున్నప్పుడు, ఎల్లమ్మ పండుగ చేసినప్పుడు ఆ బొడ్రాయికి ఇంత పసుపు, ఇంత కుంకుమ వేసి, నిమ్మకాయలు వేసి, కొబ్బరికాయ కొట్టడం అనేది ప్రజలు తమ విశ్వాసంగా పాటిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాలకు వస్తుంది. సరే, మనలాంటి సంఘాలు ఇది మూఢనమ్మకాలనే విషయం చర్చ చేస్తాం. కానీ వాళ్ళ బొడ్రాయి పండుగ ఎంత విస్తృతంగా మారిపోయిందంటే గ్రామం అంతా కలిసి ఒక వారం రోజులు ఊరిలోకి ఎవరు రాకుండా, వచ్చిన వారు ఎవరు బయటికి వెళ్లకుండా ఊరునంతా దిగ్బంధం చేసి బొడ్రాయి పండుగలు జరుగుతున్నాయి. ఇది ఏ కల్చర్, ఏ సంస్కృతి? అంటే ఒకప్పుడు ప్రజలు తమ జీవితంలో భాగంగా చేసుకున్న కల్చర్ నుంచి ఇంకొక కొత్త కల్చర్ తీసుకొచ్చారు. మనకున్న బంధువులందరినీ పిలుచుకోవాలి, వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి, ఉన్నన్ని రోజులు తాగుడు, ఆ తర్వాత వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఎవరు ఏది తింటే అది, ఎన్ని ఆహార పదార్థాలు, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది లెక్క వేస్తే, మా ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో కొద్దిమంది స్కాలర్స్ దీని మీద స్టడీ చేసినప్పుడు ఒక లెక్క వేస్తే తక్కువలో తక్కువ ఒక కుటుంబం 40,000 రూపాయలు అప్పు చేస్తుంది బొడ్రాయి పండుగ కోసం. ఒక 500 మంది, ఒక గ్రామంలో 500 మంది ఉన్నారనుకోండి, ఒక 500 కుటుంబాలు ఉన్నాయనుకోండి, 500 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబం 40,000 రూపాయలు అప్పు చేస్తే మొత్తం కుటుంబాల అప్పు కలిసి ఎంత అవుతుంది? ఈ డబ్బు ఎవరికి చేరుతుంది? ఈ డబ్బు కొబ్బరికాయకి చేరుతుంది, ఈ డబ్బు నిమ్మకాయకి చేరుతుంది, ఈ డబ్బు బట్టల దుకాణానికి వెళ్తుంది, ఈ డబ్బు కిరాణం కొట్టుకు వెళ్తుంది, ఈ డబ్బు వైన్ షాప్లకు వెళ్తుంది, ఈ డబ్బు మటన్ షాప్కి వెళ్తుంది. వీళ్ళందరూ ఎవరు? బిజినెస్ పీపుల్. అంటే ఒక మనిషి నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెట్టించడం కోసం వ్యాపారం అనేది మతాన్ని ఆధారం చేసుకొని ఎట్లా జరుగుతుందో చూడండి. ఇది దోపిడీ కల్చర్, ఇది దోపిడీ సంస్కృతి. ఈ దోపిడీ సంస్కృతిని మన జీవితాల్లోకి తీసుకొచ్చారు. ధ్వజస్తంభం పండుగలు కూడా జరుగుతున్నాయి ప్రతి గ్రామాల్లో, చాలా గ్రామాల్లో ధ్వజస్తంభాలు కార్యక్రమం జరుగుతున్నది. అంటే ఒక భావజాలానికి సంబంధించి ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, మీకు చిన్న విషయమే కావచ్చు, మా మండల హెడ్ క్వార్టర్లో పోయిన 2 ఏళ్ల కిందట బొడ్రాయి పండుగ చేశారు. మామూలుగా బొడ్రాయి పండుగ అంటే మన అనుభవంలో ఉన్నది ఏమిటి? బైండ్లోళ్ళు చేస్తారు ఆ పండుగ గ్రామాల్లో. ఎస్సీలలో బైండ్లని, కొన్ని చోట్ల పంబాల, వీళ్ళు చేస్తూ ఉంటారు. గ్రామ దేవతలు,
గ్రామ దేవతల దగ్గరికి బ్రాహ్మణ పూజలు రాగా ఎన్నడూ చూడలే. కానీ ఇప్పుడు బొడ్రాయి పండుగ చేయడం కోసం మా మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి, ఒక మఠం నుంచి 8 మంది పూజారులని అక్కడికి రప్పించారు. అక్కడున్న బయటలో పిల్లలు నాకు ఫోన్ చేసి, సార్ ఎన్నడైనా బొడ్రాయి పండుగ దగ్గరికి బ్రాహ్మణులు వచ్చారా సార్, మా పరిస్థితి కనీసం మాకు ఈ పండుగ ద్వారానైనా ఒక 50,000 60,000 డబ్బులు వస్తాయి, మా బతుకుదెరుకు పనికి వస్తాయి అనుకుంటే ఇప్పుడు శక్తిపీఠం నుంచి బ్రాహ్మణులు పిలిపించి బొడ్రాయి పండుగ చేస్తున్నారని ఆ పిల్లలు ఫోన్ చేసి బాధపడ్డారు. ఏ కల్చరు ఇక్కడ బయట వాళ్ళు చేసే ఉత్పత్తి కులాల్లో భాగంగా ఉండేవాళ్ళు, కింది కులాల్లో భాగంగా ఉండేవాళ్ళు, వాళ్ళు చేసుకునే పండుగలో వారి జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. ఆ జీవనోపాధి కూడా కోల్పోయి వేరే వాళ్ళు అక్కడికి ప్రవేశించడం అనేది జరిగింది. ఏక సంస్కృతిగా మార్చడానికి ఈ దేశంలో దేవుడు అంటే ఒకే దేవుడు అనే భావాన్ని మన జీవితాల్లోకి, మన మెదల్లోకి చొప్పించడానికి పథకం ప్రకారం కుట్రపూరితంగా ఒక భావజాలాన్ని ఈ పద్ధతిలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సంస్కృతి. కులం ఉండటం, కులాన్ని పాటించటం, ఆధిపత్యం కలిగి ఉండటం, కులం ద్వారా ఆధిపత్యం కలిగి ఉండటం అనేది ఒకరికి సంస్కృతిగా ఉన్నది. సంస్కృతిగా ఉంది కనుకనే మఠాధిపతులు, పీఠాధిపతులు మాట్లాడుతూ ఉన్నారు. వర్ణ వ్యవస్థ లేకపోతే ఎట్లండి, వర్ణ వ్యవస్థ ఉండాలి కదని మాట్లాడుతున్నారు. చిరంజీవి స్వామి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీరి మాటల వెనుక ఏమున్నది అంటే కుల వ్యవస్థకి సంబంధించిన సంస్కృతి ఏదైతే ఉన్నదో, అంటచబిలిటీ, అంటరానితనం పాటించడం అనే సంస్కృతి ఏదైతే ఉన్నదో దానిని ఇంకా సమాజంలో నిలిపి ఉంచడానికి, దానిని నమ్మే వాళ్ళు కూడా ఈనాటి సమాజంలో ఇంకా ఉన్నారు. మీరందరూ నలుపు కలర్ షర్ట్స్ వేసుకొని ఉన్నారు, ఇది ఒక సింబల్. మీ సంఘానికి ఇది ఒక సింబల్. కానీ సమాజంలో, బయట సమాజంలో నలుపు అంటే ఎట్లా చూస్తారు? నలుపు అంటే దిష్టి తీయడం కోసం కలర్, ఒక కలర్ పట్ల కూడా ఎరుపు కలర్ ఒకదానికి సూచిక, నలుపు కలర్ మరోదానికి సూచిక, పసుపు కలర్ ఇంకో దానికి సూచిక. ఇట్లా భిన్నమైనటువంటి కలర్లు సమాజంలో ఉంటాయి. కానీ కొన్ని కలర్లని, కొన్ని రంగులని, ఆ రంగులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి కొన్ని రంగులకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒక భావజాలం. నలుపు రంగు కలిగి ఉండటం మరి ఇప్పుడు ఎందుకు? సమాజంలో మీరు చూస్తే ఈ 5-6 సంవత్సరాల కాలంలో చాలా విస్తృతంగా ప్రతి ఒక్కరూ కాలుకు నల్లదారం కట్టుకుంటున్నారండి. ఎందుకు కట్టుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇన్నాళ్ళు నల్లదారం ఎందుకు రాలేదు? నాస్తిక సమాజం వల్ల సీరియస్గా ఆలోచించవలసిన విషయం. ఇవాళ నల్లదారం ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరి కాలుకు, పురుషులకి స్త్రీలు అని తేడా లేకుండా ఎందుకు కట్టుకుంటున్నారు? పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు స్టేషనరీ షాపులలో బ్లాక్ ఇంక్ పెన్ను దొరుకుతుంది ఏమో అడగండి. చాలా స్టేషనరీ షాపులో బ్లాక్ ఇంక్ పెన్ను దొరకదు. నేను గత 30 సంవత్సరాలుగా బ్లాక్ ఇంక్ పెన్ను రాస్తాను. ఎందుకు రాస్తానంటే స్టూడెంట్ డేస్లో, స్టూడెంట్ మూవ్మెంట్లో ఉన్నాం కనుక ఏదైనా ప్రశ్న రాయాలంటే బ్లాక్ ఇంక్తో రాస్తే జీరాక్స్ ఇస్తే మంచిగా వస్తుంది కనుక బ్లాక్ ఇంక్ పెన్నుతో రాసేవాడిని నేను. నాకు అది అలవాటు ఇప్పటికి కూడా. కానీ గత 5-6 సంవత్సరాలుగా బ్లాక్ ఇంక్ పెన్ను కావాలంటే దొరకట్లేదు. నేను ఇట్లా అడిగి ఒకరోజు స్టేషనరీ షాప్లో ఒక ఆయన అడిగాను, రెగ్యులర్గా తీసుకుంటాను, ఏమండి ఎందుకు బ్లాక్ ఇంక్ రావటం లేదంటే, ఇంకెక్కడ బ్లాక్ ఇంక్ సార్, ఎవరు అడిగేటోళ్ళు లేరు సార్ బ్లాక్ ఇంక్ అంటున్నారు. అదేమిటి సార్ బ్లాక్ ఇంక్ ఎందుకు అడుగుతలేరు అని అంటే, ఏమో సార్ నాకు ఏమర్థమైందంటే బ్లాక్తోనే ఎవరు రాస్తారు, అపశకునం కదా, ఎవరు రాస్తారు సార్ అన్నాడు ఆయన. అంటే బ్లాకు అపశకునం అనే భావన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. ఉన్నటువంటి భావం ఈ మధ్య ఎక్కువ ఎందుకు పెరిగింది? ఒక కలర్కి ప్రాధాన్యత ఉండటం ఉండకపోవటం అనేది సమాజంలో మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ ఆలోచన విధానాన్ని మన మెదల్లోకి పంపించారు. ఒక బండి కొనుక్కుంటారు, 2 లక్షలు 3 లక్షలు పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కుంటారు, లేకపోతే 2 కోట్లు పెట్టి యాడి కారు కొనుక్కుంటారు. కొనుక్కొని నేరుగా కారును లేదా రాయల్ ఎన్ఫీల్డ్ను ఎక్కడ తీసుకెళ్తారు? గుడి దగ్గర తీసుకెళ్తారు. నీ ఆలోచన ఒకవైపేమో టెక్నాలజీతో తయారైనటువంటి అన్ని కోట్ల రూపాయలు పెట్టి కారు కొని, అంత శాస్త్రీయమైనటువంటి కారు కొని, చివరికి మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక గుడి దగ్గరికి వెళ్ళి దానికి నిమ్మకాయలు టైర్ కింద పెట్టి నిమ్మకాయలు దొక్కించి తర్వాత నిమ్మకాయలు కట్టి ఇదంతా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆదివారం వస్తే తీసుకెళ్ళి మైసమ్మ దగ్గర ఒక యాటను కోసి చేస్తున్నారు. ఎందుకు ఈ భావం ప్రవేశించింది మా మనుషుల్లోకి? ఇట్లాంటి భావాలన్నీ కూడా సమాజంలో ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కానీ మిత్రులారా, ఈ చిన్న చిన్న విషయాలు
రోజు రోజుకు పెరిగిపోవటం అనేది ప్రమాద సూచిక. మన సమాజంలో ఈ ప్రమాద సూచిక.